వరంగల్ జిల్లా పర్వతగిరిలో చౌటపల్లి సొసైటీ డైరెక్టర్లు అధికారులను ఆశ్రయించారు. సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్లను అక్రమాలకు పాల్పడ్డారని 10 మంది డైరెక్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారు 50 నుంచి 60 లక్షల నిధుల అవినీతి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే చైర్మన్, వైస్ చైర్మన్లను విధుల నుండి తొలగించాలని డైరెక్టర్లు డిమాండ్ చేశారు. ఫిర్యాదును స్వీకరించిన డీసీఓ నీరజ ఈ నెల 20న సొసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ చేయనున్నట్లు నోటీసులు జారీ చేశారు. దేవేందర్, వైస్ చైర్మన్ మసూదన్ రావు వీరు అవినీతికి పాల్పడి దాదాపు 50 నుండి 60 లక్షల కనుక అవినీతి పాల్పడ్డారు. ఇట్టి అవినీతిని అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. అందులో మా విలేజ్ నుండి లోన్లు తీసుకున్న రైతు దగ్గర నుండి దాదాపు 2 నుండి 3 వేల రూపాయలు తీసుకున్నారు దేవేందర్. ప్లస్ అందులోటి కోళ్ళు, చేపలు ఇవన్నీ తీసుకొని అతను అక్రమాలకు పాల్పడారని రైతులందరూ మా దగ్గర ఫిర్యాదు చేశారు. అటు చర్యను డిసిఓ గారు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మేము ఓపెనింగ్ కొరకు మీటింగు మంత్రి గారు వస్తామని మీటింగ్ పెట్టిండ్రు. దాని తర్వాత దాంట్లో మెటీరియల్ చేస్తాను కొరకు 6 లక్షలు పెడితే 60,000 పెడితే 6 లక్షలు రాసుకున్నారు. అప్పటితోనే మా డైరెక్టర్కి అనుమానం వచ్చి అడిగితే ఆయన తీసుకొని మాట్లాడు, మీ డైరెక్టర్ పదవి కాలం పోయినాడు, ఎవరు పడతావాలని మాట్లాడు. అయితే ఏంది, ఓ 20-30 లక్షలు తింటే ఏమవుతుంది, మేము పెట్టుకున్నాం. ఇవన్నీ ఒలగర్గా మాట్లాడుకుంటూ ఎవరు పడతా వాళ్ళని తీసుకొని మాట్లాడు. మా కళ్ళ ముందే 60 లక్షలు పెట్టి 6,000 పెట్టి 60 లక్షలు రాసుకున్నారు. అప్పుడే అనుమానం వచ్చి మేము రంగంలో దిగి ఎట్లున్నా దీన్ని బయటికి తీయాలని మాకు సిఓ గారికి మాట్లాడితే సిఓ పోయి బ్యాంకులో రికార్డు ఇస్తారంటే నేను ఇయ్యంది ఎట్టిస్తాను రా రికార్డు, సిఓని బెదిరించుడు, డైరెక్టర్లు మీరు ఇస్తే మేము పోతే ఇస్తారు, చైర్మన్ పోతేనే ఇస్తాడు, లేకపోతే మీరు తీయరని